4వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలోంచి మీరు మాతో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయమని, గ్రహించిన ఉపదేశ ప్రకారమే జీవిస్తూ నిత్యరాజ్యానికి వారసులై కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గత వారం మనం నేర్చుకున్న వాక్యం మీలో కొంతమందికి గుర్తుంటుందని నేను అనుకుంటున్నా. యెహోవా తన భక్తులను తన కొరకు అనే అంశాన్ని మనం ధ్యానం చేసినాం. దేవుడు తన భక్తులను తన కొరకు, ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దాని కొరకు ఏర్పాటు చేసుకుంటాడని కొంతమంది భక్తుల జీవితాల్లోంచి మనం నేర్చుకున్నాం. మొదటిగా అబ్రహామును సమస్త భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినట్లుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటను మళ్ళా కొత్త నిబంధనలో కూడా రాశారు. మీకు లాస్ట్ టైం నేను చెప్పలేదు, గల్తీ పత్రికలో ఉంది. అమ్మది ఒకసారి చదువు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 6 అనుకుంటా, 6 నుంచి చదువు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించారు. లేఖనము ముందుగా చూసి ఎప్పుడో చెప్పారు. సరిగా పెట్టు. నీ యందు అన్యజనులు, మనమందరం దీవించబడుతున్నామంటే అబ్రహాము ద్వారానే. ఈ మాట ఎప్పుడో చెప్పారు ఆయన. నేను గతంలో మీకు అనేక మార్లు చెప్పినా, ఒరే బేస్ పెడుతున్నావా, ఏం పెడుతున్నావు, ఏది పెట్టట్లేదా? ఓల్డ్ టెస్ట్మెంట్లో రాసినవి మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో రాస్తే అవి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు ఇది ఒక మంచి పునాదిగా, సూత్రంగా మీరు పెట్టుకోండి. బైబిల్ ఎప్పుడు చదివినా చాలు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఎత్తుపట్టి మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో ఏ సందర్భం రాసినా అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయంగా మీరు గమనించాలి. మన పితరుడైన అబ్రహామును దేవుని ఏర్పాటు చేసుకుందంటే భూమి యొక్క సమస్త వంశములు ఆయన యందు ఆశీర్వదించబడినట్టుగా దేవుడు ఎంచుకున్నాడని. అయితే అది ప్రారంభమవడానికి 25 సంవత్సరాలు పట్టింది. అలాగనే దేవుడు యోసేపుని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంట? తన కుటుంబము, దేవుని బిడ్డ ఇశ్రాయేలులు కరువులో చచ్చిపోకుండా ప్రాణ రక్షణ కొరకు దేవుడే యోసేపుని ముందుగా పంపించాడు. ఒక పర్పస్ కోసం దేవుడు ఎంచుకున్నాడు. ఆ తర్వాత మోషేని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఐగుప్తులోంచి తన ప్రజలను విమోచించటానికి దేవుడు మోషేని ఎంచుకున్నాడు. ఈ రోజున మరొక దైవజనుడి గురించి మీ ముందు చెప్పాలన్నాను. యెహోషువ. పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. చాలండి. ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి కానానుకు నడిపించుటకు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. కానానులో ప్రవేశించిన తర్వాత వారికి స్వాస్థ్యములను పంచిచ్చున్నట్లుగా యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద పాస్టర్ల దగ్గర నుంచి నేటి వరకు చాలామంది చేస్తున్న పొరపాట్లు ఒకటి ఉన్నాయి. అది నేను లాస్ట్లో చెప్తాను. బైబిల్ చదివినా శరీరం పనిచేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. యెహోషువ విషయంలో చూస్తే
ఆయన ఐగుప్తులోంచి విమోచించిన వారిని ఎక్కడి నుంచి ఐగుప్తులోంచి తీసుకురాలే, అక్కడ ఆల్రెడీ బయటికి వచ్చినటువంటి వారందరినీ ఈయన వాగ్దాన దేశంలో ప్రవేశింపజేయటం మాత్రమే కాకుండా వారికి వారి ప్రతి గోత్రానికి కూడా స్వాస్థ్యములను పంచి ఇచ్చే పని, దాని కొరకు దేవుడు యెహోషువను ఏర్పాటు చేశాడు. అయితే పర్పస్ ఏంటి? నేను గతంలోంచి చెప్పేది ఏంటంటే, అరే సరిగ్గా పెట్టరా, ఏమై నీకు సరిగ్గా వస్తుందా? శీలకూటం అంతా రీసౌండే వచ్చింది, మరి ఏదో సరిగ్గా వచ్చింది అంటారు. మీకు బైబిల్ మీరు చదువుతున్నారని నేను అంటున్నా, నమ్ముతున్నా. లాస్ట్ వీక్ ప్రియదర్శిని బైబిల్ మర్చిపోయిందంట. సరే, మర్చిపోతే మర్చిపోయింది, కానీ నాకు మటుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బైబిల్ ఓపెన్ చేసి చూస్తే ఆమె చదవని, టిక్కు పెట్టని, రాయని పేజీ లేదు అందులో. నాకు అంతకంటే ఏం ఆనందం ఉంటుంది? అమ్మా, ఈ పిచ్చి అనుకున్నా కానీ పిచ్చి అంత మంచి అనిపించింది నాకు. ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆమె పప్పు బాగుంటుంది, ఆమ్లెట్ బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది, మంచిదే. అవుతుందో 2 నిమిషాల పని. జీవాన్నిచ్చే వాక్యాన్ని ఈ మూల నుంచి ఆ మూల వరకు చదవడం అంటే అది నా కోసమే వదిలేసిందేమో అనిపించిన తర్వాత దేవుడు నన్ను కూడా సంతోషించేలా చేయడానికి. అందరూ నన్ను తిట్టుకుంటారు, ఫోన్లు, నేనన్నా సంతోషించుకోవాలి ఒకటి చూసి. అరే అరే ఎంత చక్కగా అనిపించిందంటే, ప్రతిదానికి కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. యెహోషువ అనే దేవుడు ఎందుకంటే, అరే రీసౌండ్ వస్తుంది, వీడికి ఫ్యాన్ ఎక్కువైనట్టుంది. వీడికి యెహోషువను ఎందుకు ఏర్పాటు చేశాడనే విషయం చెప్తున్నాను. బైబిల్లో రాసిన మాటే, బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల స్వాస్థ్యములను పంచటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే నిన్నెందుకు ఏర్పాటు చేశాడన్న విషయం మీరు తెలుసుకోవడం కొరకు ఇవన్నీ చెప్తున్నా నేను. దేవుడు ఒక విషయం ఒకడి గురించి చెప్తే అది నెరవేరేదంత టైం పడుతుంది. నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లు చేస్తానని చెప్పిన దాంట్లో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఆడెవ్వరిని పట్టుకోలేదు, కానీ ఆడే పడి చచ్చిపోయాడు. అయితే దేవుని మాట అబద్ధం కాదుగా, దేవుని మాట అబద్ధం కాదుగా. సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దయ్యానికి చోటిచ్చిన విశ్రాంతి లేకుండా తిరుగుతుంది. నా యొద్దకు రండి అన్నప్పుడు రొచ్చినోడే లెక్క. ఎవ్వడు నశించుట నా చిత్తం, పరలోకమందున్న తండ్రి చిత్తం. అంతటా అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నరకం మరి దేనికి? దేవుని చిత్తం అట్లా ఉంది, ఇష్టం అలా ఉంది. కానీ ఆయన చెప్పినట్టు వినేవాడు. బళ్ళో జాయిన్ అవ్వగానే, స్కూల్ పెట్టగానే సగం మంది ఫెయిల్ అవ్వడరా, సగం మంది పాస్ అవ్వడరా. ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్, ఇద్దరికి సెకండ్ ర్యాంక్ అని ఏ టీచర్ అన్నా, ఏ కరెస్పాండెంట్, చైర్మన్ అని ఇవ్వడం కోరుకుంటాడా? మా వాళ్ళు అందరికీ ఫస్టే రావాలి, పేపర్లు ఇంకో స్కూలే పడద్దు, మొత్తం మా స్కూలే పడాలి అని అందుకు పిలిపిస్తుంది. కానీ అందులో ఒక జాయిన్ వెస్లీ అని, ఒక భరత్ చంద్ర అని, ఒక రోనక్ అని ఉంటారని ఆయనకేం తెలుసు? ఆడ కళలన్నీ ఆవిరైపోయినాయి. పెట్టినప్పుడు ఏమనుకున్నాడు? మొత్తం అంతా ఫస్ట్ క్లాస్ రావాలని పేపర్లో పడాలని కోరుకుంటాడు ఫస్ట్. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే వస్తారని ఆయన తెలుసా? అడ్మిషన్ రోజు తెలితే రానివ్వకుండా అన్నా. అరే, సంఘంలో చీడపురుగుల వల్ల, మీ వల్ల అన్ని జనుల్లో నా నామం దూషించబడుతుంది. మనకు తెలియక చేసుకుంటాం, ఆయన తెలిసినా వదిలేస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ఏముంటుంది? వీడు ఎప్పటికైనా మారతాడేమోనని, వీడు ఎప్పటికైనా మారతాడని. ఇలాంటి ప్రజలందరినీ కూడా ఎక్కడినంటే మోసే నానా పాటలు పడి, సాగిలపడి, దండాలు పెట్టి, అటు దేవునికి ఈయనకి మధ్యలో నలిగి 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 మిక్కిలి సాత్వికుడు అన్న పేరు ఎట్టొచ్చిందంటే 40 ఏళ్ళు గొర్రెలు కాస్తే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్క దెబ్బకి, ఒక్క ఇష్యూలోనే ఒకరిని చంపినోడికి మిక్కిలి సాగిలపడి అంత ఎట్లొచ్చింది?
నా ఈ అప్పుల తర్వాత నేనెట్ట మారుతానని నాకు 40 సంవత్సరాన్ని గొర్రెలు మేర్చి ఒక క్వాలిటీ వచ్చింది, ఎవ్వడికి లేని క్వాలిటీ. మళ్ళా ఇల్లంతట్లో కూడా అబ్బా ఏం సాక్ష్యం అంటే దాని రావడానికి ఎన్ని సంవత్సరాలు? 40 years. కలలో కూడా ఊహించనన్ని చిత్రహింసలు. కొంతమందికి చిత్రహింసలు మనం చెప్పుకోగలుగుతామా? ఇప్పుడు నేను పెట్టే కూడా మీరు చెప్పుకోలేరు, మీరు పెట్టే నేను చెప్పుకోలేను. మీరు నవ్వుకుంటారు కానీ మీరు చిత్రహింసలు నాకు ఎన్ని పెడుతురా? నేను ఒక్కడే వేసే బాణం, మీరు ఇంతమంది వేసే బాణాలు నేను ఎట్లా తట్టుకుంటా? అనుకోని ఒకటి తర్వాత ఒకడు వేస్తాడు కదా. ఇలాంటి వారి మధ్యలో మిక్కిలి సాత్వికుడు అన్న పేరు ఆయనకు వచ్చింది. లాస్ట్ అనిపిస్తుంది ఈ మనుషుల కోసమే కదా, బా మీ వలననే అన్నాడు మోషే. నేను కానాల్లో అడుగు పెట్టలేకపోయినా. ఎంత గొప్ప దైవజనుడు అయినా లాస్ట్కి ఒకవేళ మొగ్గు చూపాల్సి మీ వలనే అనేసాడు. అదే అబద్ధం కాదు, నిజమే. మీ వలనే మాట పలకాల్సి వచ్చింది, మీ వలనే నేను కానాన్లో ప్రవేశించలేదే అని చెప్తున్న ఆయన బోర్డర్ దాకా తెచ్చినటువంటి తర్వాత యెహోషువది దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. మీరు 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు కాస్తే 40 ఏండ్లు అరణ్యయాత్ర జరిగింది. 120 సంవత్సరాలు చచ్చిపోయినాడు కదా. 40 ఏళ్ళకి ఐగుప్తు వదిలేసి మిద్యానుకు వచ్చాడు. 40 ఏళ్ల తర్వాత దేవుడు ఆయన దర్శించి ఐగుప్తుకి మళ్ళా పంపించాడు. ఈ సౌండ్ వస్తున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? మీకు మొన్న చెప్పినట్టుగా మోషే ఆ తట్టు చూడగా యెహోవా అతనితో, అంటే నేను అనుకుని అప్పుడు కూడా రాకపోతే ఇంకో 40 పడుతుందా, ఇంకో 10 పడుతుందా, 20 పడుతుందా? మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు లేట్ అవుతుందా అంటే నాకు అనిపించింది మనం చూస్తలేమేమో. అటువైపు తిరుగుట చూసి యెహోవా మోషేను పిలిచిన మాట చూస్తే నేను తిరగడానికి 2025 దాకా వెయిట్ చేసిండు ఆ యేసు ప్రభు. ఎందుకంటే ఆ మాట అంటున్నా, వాగ్దానము చేసిన వాడు నమ్మరు, నెరవేర్చుటకు మళ్ళీ ఆసక్తి కలిగి దాన్ని ఎందుకు డిలే అంటే మన ఇద్దరం తిరగట్లేదు అటు ఇటు, అటువైపు ఇటువైపు ఆయన స్వరం వినడానికి, ఆ దృశ్యం చూడడానికి, ఆ దర్శనం వైపు కొంచెం మనసు పెడితే ఇమీడియట్గా ప్రభు మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట ఇమీడియట్గా ఎందుకంటున్నా అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. అప్పుడు మాట్లాడంటే ఇప్పుడు కూడా మాట్లాడతాడు. అంతగా 40 సంవత్సరాలు తీసుకొని వచ్చిన తర్వాత ఈయనకే ఎంట్రీ లేకుండా యెహోషువ గురించి ఏం చెప్తున్నంటే, ఈయన ఇశ్రాయేలందరికీ స్వాస్థ్యములు పంచి ఇచ్చి శత్రు దేశాలందరి రాజులను పట్టుకొని యుద్ధం చేసి కొల్లగొట్టి దాన్ని తన ఇశ్రాయేలు ప్రజలందరి గోత్రాల చొప్పున ప్రతి దాన్ని స్వాస్థ్యంగా పంచి ఇచ్చా. అంటే ఏ పొలిటికల్ లీడర్ చేయలేనంత అంత చేశాడు ఆయన. మరి ఇంత గొప్ప యెహోషువ 40 సంవత్సరాలు ఏం చేశాడు అన్నదే ముఖ్యమైనది. ఈ 40 సంవత్సరాలే అందరికీ ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని, అమ్మమ్మ దానికంటే ముందు 24:13 చదువు. నిర్గమకాండం 24:13. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. చాలండి. దేవుడు పిలిచినప్పుడల్లా కూడా మోషే యొక్క యెహోషువ స్టార్టింగ్ ఎట్లా ఉంది? పలానా వారి కొడుకు అనే దానికంటే ఎక్కువగా మోషే పరిచారకుడు అనే పేరు.
దేవుని దగ్గరికి ఎక్కడ వెళ్ళాలన్నా, దైవ చిత్తం తెలుసుకోవాలన్నా కొండ మీదకి మోషే నువ్వు రా అని ఎప్పుడు పిలిచినా పక్కన యెహోషువ గ్యారంటీగా ఉంటాడు. ఎప్పుడు పిలుస్తాడో దేవుడు తెలియదు, ఎప్పుడు బయలుదేరి వెళ్తాడో తెలియదు. యెహోషువ గ్యారంటీగా ఉంటాడు. గ్యారంటీగా ఉన్నటువంటి యెహోషువ గ్యారంటీగా కొండ ఎక్కడో, కొండ కిందనే ఉన్నాయి. అతనితో కూడా పరిచారకుడని యెహోషువ లేచి కొండ దగ్గరికి వెళ్ళారు. కానీ మోషే దేవుని కొండ మీదకు, ఈయన ఎక్కడున్నాడు మరి? కింద ఉన్నాడు కదా. 32:15 చదువుమా. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చేది. ఆ పలకలు ఈ ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేది. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, ఎక్కడికి మోషే దిగి వచ్చినప్పుడు యెహోషువ ధ్వని, మోషే దిగి వచ్చాడు, ఈయన కింద ఉన్నాడు, ఆయన పైనుంచి వస్తున్నాడు, కింద ఉన్నాడు. అంటే ఏంది? 40 సంవత్సరాలు కూడా దైవజనుడిని వెంబడించిన వాడు యెహోషువ. చాలామందికి దేవుడు వాడుకోవాలనిపిస్తుంది, కానీ దేవుడి చేత నియమించబడిన దైవజనుడిని వెంబడించాలని అసలు ఇష్టం ఉండదు. ఎన్ని రోజులు? ఒకవేళ ఎన్ని రోజులు ఎన్నాళ్ళైనా ఈ నా అండర్లో ఉన్నాడని చెప్తాడు, ఈ నన్ను బయటికి తీర్తలేడు, నన్ను పంపుతలేడు. ఎన్నాళ్ళు? పంపడం అంటే ఏంది? ఎక్కడికి పంపాలి? ఎలా పంపాలి? ఎప్పుడు మోషే ఎక్కడికి బయలుదేరినా యెహోషువ లేకుండా జరగల. ఈవెన్ కొండ మీదకి వెళ్తే 40 రోజులు ఆయన ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు? కింద ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. నాకేం పని ఉంది? లేదు. వెయిటింగ్ అనేది యెహోషువకు అలవాటైంది. ఎవరి కొరకు? దైవజనుడి కొరకు. కిందుండి దేవుడా, ఈ మోసే పైకి నన్ను వదిలేశాడు, నా బాధలను నువ్వు పట్టించుకోవా, నన్ను కూడా ఇంకో కొండ మీద తీసుకెళ్ళాది, ఎన్నాళ్ళు అటెండర్ పరిచర్య అని ఏనాడన్నా ప్రార్థన చేశాడా? దైవజనుడి కొరకు ఆయన వెయిట్ చేశాడు. ఎప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 ఏళ్ళు ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. కొండ దగ్గర 40, ఆయన ఛార్జ్ తీసుకునే వరకు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? 1 రోజు కూడా. అయ్యా మీరు అట్లా అంటే ఈ సర్వసమాజంలో నువ్వు ఒక్కడవేనా? అందరూ పరిశుద్ధులే, మేము లేవీలం కదా అన్నవాళ్ళు యెహోషువ ఉన్నాడా? ఈయనకంటే ఎక్కువ ఏమంటారు క్లోజ్నెస్ మోషేతో ఎవరికి ఉంది? యెహోషువకే ఉంది వాళ్ళకంటే. దేవుడు ఏమన్నా చెప్తే ఇమీడియట్గా తెలిసేది నెక్స్ట్ ఈయనకే. మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు వీళ్ళే. కానీ ఎప్పుడు కూడా ఏమే అని ఒక్క మాట మాట్లాడలేదు. కానీ వాళ్ళు మటుకు ఏంది నిన్ను నువ్వు హెచ్చించుకున్నావేంటి, నువ్వు ఒక్కడివేనా అన్నారు. కానీ ఈయన 40 సంవత్సరాలు ఏనాడు అలాంటి మాట మాట్లాడినవాడు. ఒకడికి దేవుడు నిన్ను ఒక పద్ధతి, ఒక పని కోసం నియమిస్తే ఆ పని నువ్వు పగ్గాలు పుచ్చుకొని పొజిషన్ రావడానికి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు నీకు హోదా మీద ప్రమోషన్ మీద ప్రమోషన్లు వచ్చినాయా? నువ్వు 40 ఏళ్ల వరకు, మొదటి సంవత్సరం మోషే 40వ సంవత్సరం కూడా మోషే యొక్క పరిచారకుడే. పోస్టింగ్ మారదు, పొజిషన్ మారదు, ఇంక్రిమెంట్లు లేవు, ఫెసిలిటీస్ లేవు. ఎప్పుడు పరిచారకుడేనా. కొంతమందికి అయితే పలాని వారి సహవాసంలో మేము బలపడ్డామని చెప్పడం ఇష్టం లేదు. ఈ ప్రార్థన మాకు సాయం చేసిందని చెప్పడం ఇష్టం లేదు. పలానా మందిరంలో దేవుడు ఒక అద్భుతం చేశాడని చెప్పడం ఇష్టం లేదు. కానీ ఈయన టైటిలే ఎట్లుందంటే మోషే పరిచారకుడు. ఈ టైటిల్ని ఎన్ని సంవత్సరాలు భరించాడు? కాదు తర్వాత కూడా అదే టైటిల్ ఉంది. ఆయన చెప్పుడు కూడా సిగ్గుపడలేదు. ఆయన 40 సంవత్సరాలు దైవజనుడైనటువంటి మోషేని వెంబడించిన వాడు. ఒకడికి ఉట్టిగానే ఏది పడితే అది వచ్చేది. దేవుని చిత్తంలో ఉన్నా, దేవుడు నీకు ఉన్నత స్థానం ఇద్దామనుకున్నా, ఇక్కడ నువ్వు 40 సంవత్సరాలు దైవజనుడు వెంబడించినట్టు ఎంత అండి?
కరెక్ట్గా సంవత్సరం తిరగచ్చా? ఉండగలుగుతామా? మనుషులు అన్న వాళ్ళు మనకే ఏదో ఒకటి అనిపిస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఈ 40 సంవత్సరాలు ప్రతిరోజు బెస్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఇదే అంటాడా? చెప్పండి. ఒరే యెహోషువ, నిన్ను మించిన వాళ్ళు లేడరా, అహరోను గడి వేస్ట్, నువ్వే బెటర్ అంటే రోజు ఇదే అనాలా? ఏం ఓపికరా నాన్న, నిన్ను మించినోడు లేడు. మిరియాము తిట్టుకుంటుంది నన్ను. మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి అక్క ఏమంటారు, కాలేబు కంటే నువ్వే బెటర్. ఇంకోటి కంటే కొంతమందిని సస్టైన్ అయ్యి ఉండాలంటే ఇంకోటి కంటే బెటర్ అని మనం అంటూ ఉండాలి. బా ఏం చెప్పినావు కరుణ, నీలాగా అసలు ఎవడు చెప్పడు. దయాకరు నీలాగా ఎవడు నడిపిస్తలేడే. సస్టైన్ అవ్వాలంటే కొన్ని తిడితే మనిషి అన్నాక పొగడతకి సంతోషించడం, తిట్టికి బాధపడడం సహజం. ఈ రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. ఎప్పటిదాకా ఉంటాయి? నీకు ఈ చెవులు దొబ్బినే కదరా, రీసౌండ్ వస్తుంది, నీకు పెడతాం రాదు, పాడరాదు. ఎప్పటిదాకా ఇది భరించాడైనా? అది చెప్పండి. అవి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఒక విషయం చెప్పనా, ముత్తయ్య గారు వెళ్ళిపోయినటువంటి ఆయన పని మీద వెళ్ళాడు, చెప్పాడు. కానీ ఒక విషయం చెప్తే గుర్తొచ్చింది. రై కూసా. 40 వీడు చూడు మొత్తం గెలికింది ఏదన్నారు కూర్చో. ముత్తయ్య గారికి ఆయనకు ముందు ఎవరి గురించి చెప్పాలంటే ముందుకు వచ్చిన మజా వస్తుంది. ముత్తయ్య గారికి ఈ సంవత్సరం మనం ఏం డ్యూటీ చేసినాము? ఆయనకు ముందు చాలామంది చేశారు. ఈ కెలక మహరా ఆయనకు ముందు చాలామంది. కానీ ఆయనలాగా గ్లాసులు ఉన్నాయా, పట్టుకునే స్టాండ్ ఉందా, ద్రాక్షరసం ఉందా అని డే 1 నుంచి చెక్ చేసుకున్నాడు. ఒక్కడూ కనపడలే నాకు. ఆ రోజున January 1 నుంచి ఏం మనిషి, ఒక పని అప్పగిస్తే ఆ పనిలో ఎంత నమ్మకత్వం ఉంది దీని దగ్గర. డబ్బులను దొబ్బుతున్నాడుగా, రసం కొండ ఏంటి అనుకున్నాడా? ఎంతమంది వచ్చారుగా, ఎవడెవడు గడుగుతాడులే కప్పులు అనుకున్నాడా? స్టాండ్ కొంచెం అటు ఇటు ఊగుతుంటే దాన్ని ఎట్లానా చేపించుకురావాలి, వెళ్ళి చేపించుకొచ్చాడు. లేకపోతే కొత్తది కొందామని ట్రై చేసాడు. అంటే ఒకరికి అప్పగించబడిన పనిని మనసు పెట్టి చేసేది అనేది క్రియల్లోనే కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, ఒక దైవజనుడు వెంబడించి ఆయన మనసు పెట్టకపోతే 40 సంవత్సరాలు ఉండలేడండి. మనసు పెట్టపోట్లే. ఎందుకని రాసిందంటే, బైబిల్లో రాసింది, పూర్ణ హృదయముతో వీళ్ళు నన్ను దేవుణ్ణి అనుసరి. ఎవరిని దేవుడు ఆడ కనపడ్డాడు? ఈయన ఎప్పుడు కొండెక్కిండా? ఈయనకేమైనా స్వరం వినపడిందా? అంటే దేవుడు దైవజనుకు చెప్పిన ప్రతి మాట దేవుని మాటగానే భావించి పూర్ణ హృదయముతో 40 సంవత్సరాలు వెంబడించినటువంటి వాడు యెహోషువ. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా దేవుని స్వరం ఆయన డైరెక్ట్ విన్నాడా? కొండెక్కిండా? మరి 40 సంవత్సరాలు దేవుణ్ణి అనుసరించారని రాసింది కదా అక్కడ. పూర్ణ హృదయంతో ఈయన కాలేబు ఇద్దరు కూడా ఎట్లా అనుసరించారు? వీళ్ళకేమైనా డైరెక్ట్ కాంటాక్ట్లు ఉన్నాయా? 100% దైవజనుడి మాట ప్రకారమే వీళ్ళు. ఒకరోజుగా చెప్తున్నా బా, వీడిని తిట్టని రోజు ఉంటుందా? వీడు పడుకోని రోజు ఉంటుందా? వీడు తాలింపు వేయని రోజు ఉంటుందా? ఏదన్నా చెప్పు. జాషువా అనేవాడు కొంచెం అటు చూడమాక, నువ్వు చెప్పినంత మాత్రాన నేను పోయిన తర్వాత నా మీద నువ్వు ప్రసంగాలు చేస్తావనే సంగతి నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను నీ గురించి చెప్తలే, నువ్వు ఖచ్చితంగా చెప్తూ అప్పుడన్నా కలపకుండా చెప్పరా. కోటింగ్ ఏమంటలే, ఉన్నదున్నట్టే. ఏదైనా సరే మనోడు ఏం చేస్తాడు? అసలు చూసిరా అంటే కాల్చిరా మన సామెత ఎట్టొచ్చిందో అనుకున్నా. వీడిని చూసి పెట్టుంటాడు. చూసిరా అంటే ఆడు చూడకుండా కలుపుతాడు. ఆడు
ఒక దైవజనుని 40 సంవత్సరాలు వెంబడించడం అంటే చిన్న మాట అండి. చూడండి, ఆ 40 సంవత్సరాలు పొగుడుతారా? వెళ్ళడానికి మా రోజులు ఉంటాయి, తిట్టే రోజులు ఉంటాయి. పనికిరాని కదా ఏం చేసినావు అంటే 40 రోజులు కొండ కింద ఉంటే నన్ను పనికిరానివాడు అంటావా? ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఎవడన్నా ఉన్నాడా అని అనిపిస్తుంది సహజంగా. అలాగన ఎన్ని అనిపించినా మరలా చెప్తున్నాను, 40 years మోషే పరిచారకుడిగానే ఆ దైవజనుడిని వెంబడించాడు ఆయన. మీరు బైబిల్ చదవండి, పూర్ణ హృదయంతో దేవుని అనుసరించారంటే దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు, దేవుని స్వరం వినలేదు. ఈయన డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేసిన కానీ ఎక్కడ బైబిల్లో లేవు. కానీ స్టేట్మెంట్ ఏమొచ్చింది? పూర్ణ హృదయంతో వీళ్ళు దేవుణ్ణి ఎట్లా అనుసరించారండి? దైవజనుడు చెప్పిందని చేసుకుంటూ పోయారు. కనుక దైవజనుడిని 40 సంవత్సరాల తర్వాత దేవుడు తనకి ఇచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి ఈయన ముందు చేసిన పనులు ఏంటంటే, ఈ 40 ఏళ్లలో మొట్టమొదటిగా దైవజనుని వెంబడించాడు. ఒకరోజు 2 రోజులు కాదండి. ఎన్ని రోజులు? 40 ఏళ్ళు. నేను చెప్తాను, 40లో ప్లస్లు ఉంటాయి, సంతోషం ఉంటాయి, బాధలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. దేనికైనా సదురుకొని 40 years వెంబడించిన వాడు యెహోషువ. రెండవ మాట చూస్తే, మోషే అంటాడు, నువ్వు జనములు తీసుకొని వెళ్ళి యుద్ధానికి బయలుదేరేలు అమాలేకీల మీద కంటాడు. ఎక్కడికి వెళ్ళాలట? యుద్ధానికి వెళ్ళమంటాడు. జనములు తీసుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళు. నేను కొండెక్కుతా అంటే ఏం పని లేదురా, మీరు ప్రార్థన చేయండి అంటే పడుకుంటాడు వెళ్ళి. మీరు ప్రార్థన చేయండి అంటాడే, రేపు అందరూ ఉపవాసం, ఇటు తినేస్తాండి. ఇదేం పాస్టర్ రా బాబు. ఫోన్ బంద్ చేయంటాడు, ఫోన్ నొక్కుతాడు. ఏం పాస్టర్, నేను ఏమి నొక్కుతున్నానో ఆయనకి తెలవాలి, నీకెందుకు? ఎప్పుడైనా మీద ఉన్నోడిని క్వశ్చన్ చేయకండి, గుర్తుపెట్టుకో. అది లేఖనానికి విరుద్ధమైతేనే తప్పనిచ్చి చిన్న చిన్నటిని అంతా పట్టించుకోవద్దు. యెహోషువని నువ్వు జనములను తీసుకొని, మామూలు మాట కదా, రెఫరెన్స్ చెప్పది నిర్గమ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా 17:9-14 చేయమా. మోషే యెహోషుతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. మన కొరకు మనుషులను ఏర్పాటు చేసుకొని నువ్వు అమాలేకీయులతో యుద్ధం చేయమనగా, నేను కొండ మీదకి వెళ్తా. ఏమయ్యా, నిన్ను వెంబడెత్తుంటే నువ్వు ఇటు నేనట. యుద్ధం అంటే రిస్కా, కొండ రిస్కా? చెప్పాలి. యుద్ధం రిస్కా, కొండ రిస్కా? నీ మటుకు నువ్వు ప్రార్థన చేస్తా అంటావు, నన్నేమో వెళ్ళి కత్తి పట్టుకోమడు ఆడి నన్ను వేసేస్తే, నేను ఇన్నాళ్ళు వెంబడించేందుకు నా పానాన్ని ఎరగబెట్టావా నువ్వు అని ఒక్క మాట మాట్లాడకుండా నువ్వు వెళ్ళి యుద్ధం చేయంటే ఈయన యుద్ధం చేస్తున్నాడు. అంటే దైవజనుడిని వెంబడించడం ఎంత ముఖ్యమో దైవజనుడు చెప్పిన మాట వినటం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తే. కూడానికి రావడం ఈజీ, బైబిల్ పట్టుకోవడం ఈజీ, అన్నం తినేయటం, డోర్ తీయటం ఈజీ, కారు జాయిగాళ్ళ క్లీన్ చేయడం ఇంకా ఈజీ. అబద్ధాలా? ఎనరా బాబు, చాలా ఈజీ. నేను ఎక్కడుండి ఒక్కడికి వెళ్ళంటే మా ఆవిడ అంటది ఒకసారి, నువ్వు ఈడు అందరం పంపిస్తావేంటది. మా ఇద్దరికి ఏదన్నా గొడవ వచ్చిందంటే మీ గురించి వస్తుంది తెలుసా. ఎవరినేమన్నా ఏం ఫస్ట్ చెత్త మధ్యలో హల్లెలూయా, ఇదేం హల్లెలూయారా. అరే ఒకడు కొండ మీదకి వెళ్తా, నువ్వు యుద్ధానికి వెళ్ళామంటే ఏది రిస్క్ ఫ్యాక్టర్? యుద్ధమే రిస్క్ ఫ్యాక్టర్ కదా. అయినా సరే ఆయన క్వశ్చన్ చేయకుండా వెంటనే జనాలు తీసుకుని అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. చెప్పాడంటే ఇందులో మంచే ఉంటుంది, చెప్పాడంటే మంచిదే ఉంటుంది. నాకు మంచిదే, ఇశ్రాయేలుకు మంచిదే, సంఘానికి మంచిదే, నాకు పర్సనల్గా నాకు మంచిదే. దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాలి. ఆయనకి సెల్ఫ్ గోల్స్ ఏమీ లేవు. కొండెక్కితే ఏమవుద్ది, ఇద్దరు పిల్లలు రాజులైపోతారు. ఆయనకి ఇద్దరు కొడుకులు. దేనికి? అరే పొద్దున్న బైబిల్ చదవరా,
నాకు ఆస్తి వచ్చి పడుతుంది టపర్ టపర్ లాటరీలాగా. వేకుజాముని ప్రార్థన చేయండి, నాకేమొస్తుంది? నువ్వు యుద్ధం చేయి అంటే నన్ను చంపేస్తావా? పొద్దున్న లేస్తాడు, నేను సుఖపడతాం ఇష్టం లేదా? గొరకబెట్టి పడుకోవటం వీనికి, తనివి తీర డొల్లటం వీనికి. హాలిడే రోజున పండనియ్యాడా? నేనే ఉన్నాయి పండనిచ్చేది. దరిద్రం పరిగెత్తుకొస్తుందని బైబిల్ చెప్తుంది. నన్ను నమ్మమాక, బైబిల్ని నమ్ము. వేకుజామునే ప్రభు ప్రార్థన చేశాడు, భక్తులు ప్రార్థన చేశారు. మనం కూడా ప్రతిరోజు ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించాడు. మాటలు సిద్ధపరుస్తాడు రేపటి కోసం ప్రార్థనకి. బైబిల్ అయ్యాయి. నీకు ఏడా నొప్పి వస్తే ఆడ చేపెట్టుకుని ప్రభు అని ఎప్పుడు పడితే అప్పుడు లేచి ప్రార్థన చేస్తా, అదేం ప్రార్థనరా? మేము అది కూడా ప్రార్థనేనా? అవన్నీ ప్రార్థనలు కాదే. కుక్కను కూడా రాయితో కొడితే అమ్మే నడుస్తుంది, అది అది కూడా నీది అరిపిలానే ఉంది, ప్రార్థనలా లేదు. అది నొప్పులతో చేసేది కాదు. ఏమి రాపోయినా ఆయన దేవుడు నిన్ను రక్షించాడన్న కృతజ్ఞతతో ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీ కొడుకు పరలోకాన్ని సిద్ధపరచాడన్న కృతజ్ఞతతో ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏ శోధనలో పడిపోతావేమో రక్తం పెట్టుకున్నాడన్న భయంతో ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేస్తాం? 40 సంవత్సరాలు వెంబడించిన ఆయన రెండవదిగా ఈ 40 సంవత్సరాలు నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను కొండెక్కుతా అంటే అనిపిస్తుంది. జయగాడికి ఖచ్చితంగా ఫ్యాన్ వేసుకుని బ్లాక్ కాఫీ తాగుతాను, కారు తోడమంటే తుడితే కానీ ఎప్పుడైనా దిడిసాడా? సొంట బట్టి ఉంటుందా? ఎంత చేసినా వంకలే పెడతాడు అనుకుంటాడు వీడు. ఒరే, నేను చేసినంత పని మీరు చేయలేదు. నేను మంచి చెప్పుకోగలను, మా మమ్మీ సాక్ష్యం. చిన్నప్పటి నుంచి ఎంత పని చేశానో నేను కాదు, మమ్మీ సాక్ష్యం. అందుకని పని సరిగ్గా చేయకపోతే చిరాకు వస్తుంది. మేము కూడా జొమాటో బ్యాచ్ అయితే నాకు కూడా చిరాకు రాకపోను. మరి ఏదో ఒక రాంగ్ నెంబర్ కొడితే ఇది వచ్చు. నువ్వు అట్లా కాదు కదా, పని చేస్తున్నాం. పని చేయకపోతే అన్నం తినొద్దు అనుంది బైబిల్లో. ఏం పని చేయకుండా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పించారు మాకు అది. మా తాతకి ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఆస్తిని హెచ్చుల కోసం కాదు, తెలిసిన వాళ్ళకి తెలుసు. హాస్పిటల్ కట్టడం ఒకడు, వాడిని ఒకడిని అక్కడ డ్యూటీ వేస్తాడు. ప్రెస్ పెట్టాడు, ప్రెస్ డ్యూటీ మా డాడీది. పనులు ఎంతమంది, నువ్వు మటుకు అక్కడే రాత్రంతా ప్రెస్లోనే ఉండాలి. ఏ పని ఎన్ని ఉండనా, హాస్పిటల్ ఉండే, లైబ్రరీ ఉండే, బైబిల్ కాలేజ్ ఉండే, ఎక్కడున్నా ఒక్కొక్క కొడుకుని ఒక బిడ్డను ఒక దానికి పెట్టేటాడు. నువ్వు కూడా కలిసి అక్కడ పని చేయాలని. కనుక మీ అందరికీ నా మనవి, నేనేదన్నా కష్టపెడుతున్నా అనుకోకండి. కష్టపడ్డమే తర్వాత సుఖపడడానికి ఆధారం. ఇప్పుడు కష్టపడింది, అప్పుడు సుఖపడలేను. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాను, నేనేదన్నా పని చెప్పినా మీరు నా గురించి ఆలోచించకుండా మీకు అప్పగించబడిన పని నమ్మకంగా చేయండి. యుద్ధము రిసికైనా సరే జనాలను పోగు చేసుకెళ్ళమంటే జనాలను పోగు చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే దైవజనుడి మాట, యుద్ధం చేయంటే శత్రువుతో యుద్ధం చేసాడు. వెంబడించమని చెప్పక్కర్లా, వెంబడించడానికి ఆయన సిద్ధపడి వచ్చాడు కనుకనే యుద్ధం చేయమని చెప్తున్నాడు. వేరే వాడికి చెప్తాడా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే చర్చలే. నువ్వు నాతో ఉంటావుంటే నీతో ఏదో ఒక పని చెప్తాను, నువ్వు రానోడికి నేనేం చెప్తా పని? ఆయనతో సహవాసంలో ఉన్నాడు కనుక వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు. యుద్ధం చేసుకొచ్చాడు. ఎట్లా చేశాడంటే గెలిచే వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అరే, నువ్వు ఆయన పైన చేతులు ఎత్తినంతసేపే కిందోడికి విజయం. పైన చేతులు ఎత్తినంతసేపే కిందోళ్ళకి అయ్యా కత్తి పట్టుకున్నాడు, కత్తి పట్టుకుంటాడు, పీటేసేవాడు పీటేస్తాడు, చేతులు లేపేవాడు చేతులు లేపుతాడు, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తాడు. ఎంతమంది టీం వర్క్ చేస్తే కానీ అమాలేకుల మీద మనకి జయం రాదు. నార్త్ వెళ్ళేవాడు వెళ్తాడు, చెప్పేవాడు వెళ్తాడు, ఇచ్చేవాడు ఇస్తాడు, పెట్టేవాడు పెడతాడు, ఖర్చు పెట్టాడు, ప్రార్థన చేసి చదివితే అంతా టీం వర్క్ చేస్తాను కానీ శత్రువు మీద మనకి జయం రాదు. ఎవడో ఒకడు నిలబడ్డవాడే హీరో కాదు. ఆడ కత్తి పట్టుకున్నాడు, కత్తి సరిగా ఆడాలంటే కొండ మీద ఒకడు నిలబడాలిగా. నేను అందుకని పలుమార్లు చెప్తూ ఉంటా, మనకు ప్రార్థన చేసే సంఘం ఉంది, ప్రార్థన చేసే దైవజనులు అయ్యబ్జనులు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి నేను మినిమంగా ప్రతి సేవకుల్లో 500 తగ్గకుండా మన పేరు ప్రస్తావించకుండా ఎవడు ఇట్లా. ఎంతకంటే ఆశీర్వాదం ఏంటంటే మినిమం 500 ఫ్యామిలీ ప్రేయర్స్లో మార్నింగ్ ఈవినింగ్ నల్గొండ గురించి, నార్త్ ఇండియా గురించి, నా గురించి ప్రార్థన చేయని సేవకులు మినిమం 500 మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. ఇంతకంటే అదృష్టమైంది అసలు. మన పక్షాన్ని చేతులు ఎత్తేవాడు, దేవుని బతిమలాడేవాళ్ళు, కన్నీళ్ళతో మొరపెట్టేవాళ్ళు.
అట్లా అంతమంది చేస్తున్నారంటే అంత బాగా చెప్పాడు మా తమ్ముడు వాళ్ళ గురించి. లేకపోతే ఏం చేస్తారు? ఒకరికి చేయాలనిపించి భారం రావాలంటే చెప్పేది కూడా కరెక్ట్గా ఉండాలి కదా. అంత బాగా చెప్పబట్టి వాళ్ళు అంత మంచిగా ప్రార్థన చేయబట్టి ఏమి ఇంతమంది మనం గింతంత మనం చెప్పేది ఏంది, ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తాడు మనల్ని. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే దైవజనుడు వెంబడించేవాడు. యుద్ధానికి పొమ్మంటే పోవాలి. హే నువ్వు నార్త్ రా, నువ్వు జార్ఖండ్ రా, పాడికి రా అంటే యుద్ధం నువ్వు పోతే ఎంతమంది గెలుచురో. ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు అంటే ఆడొచ్చి మనల్ని చంపితే ఎట్లా? అందుకని బైబిల్ ఏముంది, శిష్యుడు అనేవాడికి ఏం చెప్పినట్ట, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ ద్వారానే అమాలేకుల మీద జయం రావడానికి, నీ ఖడ్గం ద్వారా శత్రువు చనిపోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తే, నువ్వు కాకపోతే ఇంకోడు, సౌలు కాకపోతే దావీదు, దేవుని పని ఆగదు. ఆయన ఆలోచించకుండా నేను కొండెక్తా, నువ్వు జనాలు పోజేసుకొని వెళ్ళిపోమంటే వెంటనే ఆయన అమాలేకులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినోడికి క్రెడిట్ కాదండి, కొండ మీద ఉన్నోడు చేతులు దించుతూ ఉంటే వీడు వెళ్ళిపోతున్నారు, కొండ మీద ఉన్న చేతులు ఎత్తుతూ ఉంటే గెలుస్తున్నారు. ఆయన చేతులు భారమవుతున్నాయని గమనించి చేతులు పట్టుకునే వాళ్ళు కూడా ఉండాలి, పేటేసేవాడు ఉండాలి. మా వీడిని ఇప్పుడైనా పడకూడతాం తందామని చూసేవాడు ఉంటేట. కొంతమందికి వాళ్ళు తెలిసి ఆయన పడిపోతే నెక్స్ట్ పడిపోయేది ఎవరు, ఈ కూడా పడతాడు ఆటోమేటిక్గా. కొంతమందికి అది తెలుస్తలేదు. ఆ రాజు అన్నాడు కదా, నువ్వు ఇశ్రాయేళ్ళకి రథము రౌతు నువ్వే. అసలు గుర్తుపట్టాలి మన పైన ఉన్నవాడు ఏ టైప్ అని. గుర్తు సరైనోడు కదా, అసలు రానే వద్దు, వస్తే నువ్వు కూడా నరకానికి పోతావుగా. సరైనోడా, నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయన వెంబడించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనకేందండి చెప్తాడు, ఈయన కొండ ఎక్కుతాడట, మనంటే కత్తి పట్టుకొని పొమ్మంటాడట. అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలే, అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు కనుక దేవుడు ఆయనకి ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి, వెంబడించిన వాడు. ఎన్ని సంవత్సరాలు? నెంబర్ 2 ఏంటి, యుద్ధం చేయమంటే చేసినవాడు. నెంబర్ 3 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28-29. సంఖ్యాకాండం. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా. చాలండి. ఒక దైవజనుడు అన్నాడు తన పరిచారకుడు యెహోషువతో, నా నిమిత్తం నీకు, అసలు నా నిమిత్తం మీలో ఎవరికైనా రోషం ఎప్పుడన్నా వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. అవును నేను అది అనుకుంటున్నాను రా బాబు, ఈడ సరైనోడు కాదు. ఎవడన్నా ఇంత తెల్లబెడితే ఇంకెంత తెల్లబెట్టడానికి నాకు చెప్పొద్దు, నువ్వు ఎన్నిసార్లు ఉన్నావు చూడు అట్లా. నా నిమిత్తం మీకు, కొంతమంది అంటారు మిమ్మల్ని అట్టండి నాకు బాధ అయిపోయింది. బాధ కాదు, రోషం రావాల. ఏమొచ్చిందంట యెహోషువకి, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందంట. దైవజుడి నిమిత్తం వెంబడించే వాళ్ళకి ఏం రావాలి? మీకు చెప్పనా, గెత్సేమనిలో ప్రభువుని పట్టుకొస్తాకపోతే పేతురు ఏం తీసాడు? మీరేం తీశారు? నువ్వు ఇంకో కత్తి పట్టుకొని చేసేద్దామని చూస్తుంటే ఎట్లా? నాకు ఇప్పటిదాకా ఆధారాలు లేవు, బలి దొరికిచ్చావురా, వేసేద్దాంపా. ఫ్యూచర్ బాగోదు. పట్టిద్దాం అనుకున్నాడు, దొరికించుకుందాం అనుకున్నాడు, ఫ్యూచర్ ఏమీ లేదు. రోషం కలిగినోడు నిలబడితే ప్రసంగానికి వేల మందిని దేవుడు మార్చాడు. హల్లెలూయా. నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? నేను వెంబడిస్తున్నా అని చెప్పేవాడు కాదు, ఇక్కడ సమాచారం అక్కడ ఇచ్చే గూఢాచారులు కాదు, స్పైలాగా చర్చిలోనే ఉండేవాడు కాదు. అసలు చర్చికి ఎందుకు వస్తున్నావు? ఏదో ఒకటి తెలుసుకొని ఇంకోటి చెప్పడానికా? ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎవరు చెప్పాలి? నేను ఎంత పవర్ఫుల్ ఎవరి కాడి చెప్పుకోవడం కాదు, నీ పైన నోడు నీ మీద చెప్పాలి, నా గురించి నీకు రోషం వచ్చినా. ఒక మాట గుర్తు చేస్తా, వీళ్ళకి కూడా తెలియదు, ఈ పిల్లలు చిన్న పిల్లలు అంటారు. విశాఖపట్నంలో తమ్ముడిని
రై గోల్ చేయకండి. ఆయనకు చర్చి లేనప్పుడు స్టీల్ ప్లాంట్ పార్కులో చర్చి పెట్టుకునేవాడు. ఎల్ఎంఎల్ వెస్పా ఉండేది, దాని మీదే టెంట్, దాని మీదే కాంగో, దాని మీదనే యాంప్లిఫైర్. లోయి చెప్పి ఇద్దరు వెళ్ళి టెంట్ వేసుకోవాలా ఎక్కడ? పార్కులో. చాలామందికి ఇప్పుడు చూస్తున్న డబ్బులు, కార్లు ఇవే చూస్తారు, కానీ ఆ ఎల్ఎంఎల్ వెస్పా టెంట్లు వేసుకున్న గిన్నెలు కడుక్కున్న రోజులు ఎవడికి తెలియదు. వెళ్ళి టెంట్లు వేసుకొని అక్కడ ప్రార్థన జరిపిస్తూ ఉంటే సాధారణంగా మన వాళ్ళు చాలామంది కొంచెం ఉద్యోగం ఉన్నాడు కానీ టెంపర్ ఎంత ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కదా, అందులో మావాడు చిన్నోడు కదా, అప్పుడు వాడు 18 ఏళ్ళకే పోయాడు, 20 ఏళ్ళు అనుకోడు ఆ టైంలో వయసు, 20-22 ఉంటాయి. వాడి మీద నానా మాటలని నానా పెత్తనాలు చేసి మొత్తం అందరు వెళ్ళిపోతే ఒక్కడు మిలిగాడు. ఆడికి ఇంకా పెళ్ళి కాలే, అప్పుడు పెళ్ళి కాని ముచ్చట చెప్తున్నా, పెళ్ళి అయ్యాక కూడా వేశారు, పెళ్ళి కాని ముచ్చట చెప్తే చర్చ్ మొత్తం ఉన్నది ఎంతమంది, 10-20 మంది లేరు అందులో. నాకు ఇప్పటికి గుర్తుంది, రక్షణానందం అని ఒకడు కుర్రోడు ఉండేవాడు. వాళ్ళ సొంత బంధువులందరినీ విభేదించి ఒక్క దైవజనుడి పక్షంగా నిలబడ్డాడు. సొంత బంధువులండి, ఈయన ఉండేదే వాళ్ళ బంధువుల మీద ఆధారపడి ఉంటున్నాడు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో వెనక. ఆ ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది మా తమ్ముడు పక్షంగా ఉన్నది. అయినా సరే, తిండికి లేకపోయినా సరే, నేను దైవజనుడి పక్షంగా ఉంటాను నిలబడ్డాడు. నా నిమిత్తం నీకు వచ్చిందా? రిస్కే కాదా? మాట సాయం చేయని ఎదవాళ్ళంతా కూడా రేపు రిస్క్ ఏం చేస్తారు? బైబిల్లో ఇవన్నీ నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? అసలు మీకు ఎప్పుడన్నా సంఘాన్ని ఏమన్నా, దైవజనుడిని ఏమన్నా, ఒక సహోదరుని ఏమన్నా పాస్టర్ గారిని అంటేనే నీకు లెక్కలేనప్పుడు ఇక పక్కన ఏం పట్టించుకుంటాం? మన తోబుట్టునంటే ఊరుకుంటారా? మన అమ్మ నాన్న అంటే ఊరుకుంటారా? ఆత్మీయ తండ్రి అని చెప్తారు, పెద్ద అని చెప్తారు, ఆయన అంటే ఎన్ని మటుకు తాలింపు వేసుకుంటూ పోయిన ఎన్ని సందర్భాలు లేవు? నిశ్చయంగా ప్రతి మాటకి తీర్పు వస్తుంది, ఖచ్చితంగా తీర్పులోకి వస్తాయి. ప్రతి మాట, ప్రతి క్రియ నా నిమిత్తం మీకు వచ్చింది. ఇప్పుడు అసలు ఎప్పుడన్నా వచ్చిందా? నీ ఫ్యూచర్ ఏముంటుంది? నువ్వు వెంబడించేవాడు కాదు, 40 ఏళ్ళు చెప్పిన పని చేసేవాడివి కాదు. చెప్పిన ఏదైనా పని చెప్తే రిస్క్ నాకు పెట్టి ఈయన సుఖపడతాడని మనసులో కూడా అనుకున్నావా? తర్వాత ఎప్పుడన్నా దైవజనుడి నిమిత్తం నీకు ఏమైనా రోషం వచ్చిందా? సక్సెస్ స్టోరీలు చెప్పుకోవడం కాదు, సక్సెస్ అవ్వడానికి కారణాలు కూడా తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా మీ పైన ఉన్న వాడి నిమిత్తం రోషం వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. చాలామంది దైవజనుడిని వెంబడిస్తున్నందుకు ఇప్పుడు ఐఎఫ్జేలో బోర్డు సాక్ష్యాలు ఉన్నాయి. మా తమ్ముడిని గౌరవించినందుకు, అభిమానించినందుకు, మీటింగ్ని పిలిచినందుకు వెలివేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఊర్లల్లో. ఎందుకు? రీజన్ ఏమి లేదు. మీకు తెలుసా, బైబిల్లోనే ఉంది కదా, ఈడు యేసుప్రభువులు స్వస్థపడిడా, ఈడని వెంబడితే అన్ని గ్రామంలోంచి ఉంటాయబ్బా, సిచ్యువేషన్స్ వస్తుంటాయి, కానీ నువ్వు ఎవరు పక్షంగా ఉన్నావు అనేది ముఖ్యమైనది. నెంబర్ 1, ఆయన ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ స్వాస్థ్యాలను పంచించి శత్రు రాజులందరినీ చంపేసి స్వాస్థ్యాలు పంచి అసలు యుద్ధంలో ఓటమే లేని బ్రతుకు. అంత మంచి లైఫ్ వచ్చిందంటే 40 ఏళ్ళు దైవజనుడు వెంబడించాడు. ఆయన కొండ మీద, ఈయన కొండ కింద. ఆయన కొండ మీద ఉండి యుద్ధానికి పంపిస్తే వెంటనే జనాలు తీసుకొని వెళ్ళిపోయి యుద్ధం చేశాడు. దైవజనుడి నిమిత్తం ఈయనకి ఏమైందట? రోషం వచ్చిందట. ఇంకో మాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6-8. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎంతమందిని గోత్రానికి పంపించారు, కొంతమంది టీముని చేసి పంపితే ప్రతి వాళ్ళు కూడా
చెడ్డ సమాచారమే తెచ్చారు. చెడ్డ సమాచారం అంటే వాళ్ళు చెప్పిన జనాల గురించి తప్ప ఉన్నది అదేం తప్పు కాదుగా. వాళ్ళు ఈ పండు గురించి కానీ భూమి గురించి సారం గురించి ఏమైనా చెప్పారా? వాళ్ళు జనాల గురించి భయపడి చెప్పారు కానీ లోపల విషయాలు ఏమీ చెప్పట్లేదు. వీళ్ళిద్దరే వెళ్ళి ఆ దేశాన్ని గురించి దేవుడు ఏది ఇస్తానంటే ఆ దేశాన్ని చూసి జనాలకు భయపడలేదు కానీ అది ఎంత మంచి దేశమో చూసి సమాచారం తీసుకొచ్చారు. అంటే పంపించేటప్పుడు ఎంతమందిని పంపించినా కొంతమంది ఏం చూడాలో ఏం చూడకూడదో కూడా వాడికి ఆ గుడ్డోడు చూపుతా ఏనుగుని చూపితే వాడికి తోక అన్నాడంట, ఒకడే చెవు అన్నాడంట, వాడు కాలు చూసి వామ్మో ఒకడు చెప్పినట్టుగా 10 మంది 10 రకాలు చెప్పారు. వీళ్ళు మటుకు ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం, మిక్కిలి సారవంతమైన దేశం, ఇది చాలా మంచి దేశం అనే సమాచారం మంచిగా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? యెహోషువ కాలేబు. మంచి సమాచారం ఇచ్చారు, అయిపోయిందా? జనాలందరూ వ్యతిరేకపడుతుంటే బట్టలు చింపుకొని ఇప్పుడు ఎందుకట్టి చేస్తారా? మళ్ళీ ఎవరి పక్షంగా? మోషే పక్షం. ఏంది మమ్మల్ని తీసుకెళ్ళి చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంది నువ్వు ఈ పనులేంటి అనగానే ఏమో నా డ్యూటీ నాకు అయిపోయింది, ఇవాళ ప్రార్థన చేసినా అయిపోయింది, చర్చ్ చూడిసినా అయిపోయింది, ఆ ఊరు వెళ్ళమని వెళ్ళొచ్చిన అయిపోయింది. జనాలు రెస్పాండ్ చూసి నువ్వు మధ్యలోకి రావా? అసలు పట్టించుకొని వాళ్ళు చాలా ఉన్నారు. అసలు ఏం జరిగితే నాకెందుకు అనుకున్నాడా? నేను మంచి సమాచారం, నా మటుకు నేను ప్రార్థన చేసుకున్నా, నా మటుకు నేను బైబిల్ చదువుకున్నా, నా మటుకు నేను డబ్బులు ఎత్తాను, నా మటుకు నేను చెప్పిన పని చేస్తాను. నువ్వంతా మంచే. ఇక్కడ జనాలు రివర్స్ అవుతున్నారు. నీ సంగతి ఏంది? నువ్వు మంచి చూసినోడు ఏం చేస్తున్నావు? మధ్యలో వచ్చి ఒరే యెహోషువ ఎవరే కాలేబు దునపోతున్నారా ఏం చేస్తారు పోరారా మీరు, నాకు చెవులో చెప్తే అలా చెప్పు అన్నాడా? వీళ్ళే పని రప్పునొచ్చి తమ బట్టలు చింపుకొని అడ్డుపడిపోయి ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అది పాలు తేలు ప్రవహించు దేశం, మేం చూసి వచ్చాం, అది సారవంతం మిక్కిలి మంచి దేశం, దేవుడు మనకిస్తా అనుకున్నది, మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పి చెప్పకపోయినా సొంతంగా రెస్పాండ్ అయినటువంటి వాడు. ఒక మంచి సమాచారమే కాదు తెచ్చేది, చెడు సమాచారంగా చెడ్డగా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడే వారు మధ్యలో నిలబడి సంజాయిస్తున్నటువంటి వారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వారు యెహోషువ కాలేబు. ఒకడు గుట్టిగానే రాదండి. ఎవడన్నా ఏమంటే నేనేం చేయట్లేదు కదా, నా ప్రార్థన నాది, నా బైబిల్ నాది, నా భక్తి నాది ఆడు అంటున్నాడు కదా, నువ్వు మధ్యలో వెళ్ళి సమాధానం చెప్పే పని లేదా? నువ్వు నిజంగా వెంబడించేవాడువేనా? నిజంగా మంచి సమాచారం చూసావా? దైవజనుడి దగ్గర ఏం ప్రాబ్లం లేదని తెలుసుకున్నావా? దేవుని వాగ్దానాలు నమ్మావా? దేవుడే పంపిస్తాన్న దేశానికైనా అటువైపోయినా ప్రయాణం సాగుతుంది, మరి నువ్వు మధ్యలో ఎందుకు పోవు? 10 మంది వ్యతిరేకిస్తున్నారు, వెళ్ళి దూరొచ్చు కదా. అమ్మో వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనం తక్కువ అనుకున్నారా? వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ? వాళ్ళే ఎక్కువ అయినప్పటికీ సమాచారం చెవులో చెప్పడం కాదు, ప్రజల ముందు కూడా అదే సమాచారం చెప్పి తమ బట్టలు చింపుకొని దేవుని యందు మన యందు ఆనందిస్తే మనం పరలోకం పోదామని మోసే చెప్పలా, వీళ్ళు చెప్పారు. కనుక మీ అందరికి మనవి, ఒక క్యారెక్టర్ ఎట్లా ఉండాలంటే, ఒకడికి ఉన్నత స్థానం రావాలంటే ఉట్టిగా వచ్చేసారు. 40 ఏళ్ళు దైవజనుడిని వెంబడించిన వాళ్ళు, 40 ఏళ్లలో యుద్ధానికి బొమ్మంటే కూడా రిస్క్ చేసి వాము అటు ఇటు అయితే యుద్ధం అంటే ప్రాణం పోద్ది కదా, ప్రాణం తీయొచ్చు, ప్రాణం పోగొట్టుకోవచ్చు, అయినా సరే వెళ్ళిపోయాడు. దైవజనుడి నిమిత్తం రోషం వచ్చింది ఆయనకి. ఆ తర్వాత పంపిస్తే ఎక్కడికైనా మంచి సమాచారం తెచ్చేదే కాదు, ఉన్నట్టు సమాచారం తేవడమే కాదు, చెడు సమాచారం చెప్పినోడికి మధ్యలో వచ్చి బతిమలాడక్కలేరా, నువ్వు కూడా ఒక మాట చెప్పరా, వీళ్ళు నా మీద తిరగబడతా అనక్కర్లా. వారే అడ్డుపడిపోయి ఏం మాట్లాడుతుర్రా, మేము సాక్షులు, మేము చూసి వచ్చామని మధ్యగా నిలబడి నానా మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యలో తీసుకెళ్ళి మమ్మల్ని చంపేస్తావా అని దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తున్న వారికి మధ్యలో నిలబడి మాట్లాడేటువంటి వారు యెహోషువ కాలేబులు. మీ లైఫ్లో మీరు ఏదైనా చేశారా? మన గురించి మనం ఆలోచించుకోవాలి. యెహోషువలాగా పట్టణాలు జయించి, రాజులను జయించి, తన పేరు పెట్టబడిన తన ప్రజలందరికీ స్వాస్థ్యాలను పంచిచ్చేంత స్థాయి, ఓటం అనేది తన చేతుల్లో లేనే లేదా. ఎక్కడ చూసినా గొప్ప విజయాలే, ఆఖరికి చరిత్రలో నిలిచిపోయేటట్టుగా సూర్యుని కూడా చంద్రుని కూడా ఆపేసిన ఒక ఏకైక వ్యక్తి. ఏం అద్భుతాలు చేశాడంటే ఆయన.
ఇంతగా దేవుడు నిన్ను వాడుకోవాలి, నీ తరాన్ని వాడుకోవాలి, మా పిల్లల్ని వాడుకోవాలి. మనం మటుకు వెంబడించడానికి ఇష్టం లేదు, మనం మటుకు చెప్పిన పని చేయడానికి ఇష్టం లేదు. రిస్క్ ఫ్యాక్టర్లు ఆలోచిస్తారా ఇందులో? నీదెంత నాదెంత అని. మీకు ఎప్పుడన్నా దైవజనుడి మీద రోషం ఎప్పుడన్నా వచ్చిందా? ఎక్కడన్నా పంపిస్తే సమాచారం కరెక్ట్గా వస్తుందా? లేక కరెక్ట్గా వచ్చినా కరెక్ట్ చెప్పనోడికి మధ్యలో నువ్వు వచ్చి నిలబడి సంజాయిషి ఇచ్చేంత నీకుందా? చాలామంది నాదే ఆడి పాపం అలా లేడు సార్, ఈయన మధ్యలోకి వచ్చేసారు. మీరు ఎలా ఉన్నారు? మీ గురించి మీరు ఆలోచించండి. చివరిగా 27వ అధ్యాయం సంఖ్యాకాండం 27:15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమింపు. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. చాలండి. ఆ యెహోషువ ఎలాంటి వాడు? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను. జనాల్ని నడిపించాలంటే వాడికి ఏం క్వాలిటీ ఉండాలి? నెంబర్ 1 దైవజనుడిని వెంబడించేవాడండి. నెంబర్ 2 చెప్పిన పని చేశాడు. 3వది దైవజనుడి పక్షంగా వీనికి రోషం రావాలి. 4వదిగా మంచి సమాచారం తేవాలి. చెడు సమాచారం తెచ్చి దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తున్న వారి మధ్యలోకి వచ్చి సమాధానం చేసి అడ్డుపడేవాడు, మధ్యవర్తిత్వం చెయ్యాలి. 5వదిగా వీడు ఆత్మను, యెహోషువ ఆత్మను పొందినవాడట. బైబిల్లో ఒక మాట ఉంది, అపోస్తల కార్యంలో, తనకు విధేయులైన వారందరికీ దేవుడు ఎవరికి విధేయత చూపించాడు? ఎంత? దైవజనుడికి విధేయత చూపించని వాడు దేవునికి విధేయత చూపించలేడు. యోహాను పత్రికలో ఎదుటనున్న సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఎట్లా ప్రేమిస్తాడు? ఈయన ఎవరికి విధేయుడు? వెంబడించి మోషేకు విధేయుడు. యుద్ధం చెప్తే చేసి రిస్క్ అయినా వెళ్ళిపోయినటువంటి వాడు, యుద్ధభూమిలోకి వెళ్ళినటువంటి వాడు మోషేని వెంబడించినటువంటి వాడు, మోషేకి విధేయత చూపినటువంటి వాడు. ఈయన విధేయత అంతా కూడా దైవజనుడికే చూపించాడు. ఆత్మను పొందినవాడని ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? నేను ఆత్మ పొందుకున్నా. నీ గురించి నువ్వేందే చెప్పేది? చెప్పాలి, పైనుంచి రావాలి. ఈయన నా ప్రియకుమారుడు, పైనుంచి వచ్చింది సాక్ష్యం. ఎవరు చెప్తున్నారు? దేవుడు పరిచారకుడి గురించి చెప్తున్నాడు. అరే మిమ్మల్ని ఎక్కడికైనా మీ గురించి బెస్ట్ సాక్ష్యం ఎవరు చెప్తారు? దేవుడు నాకు చెప్పాలి. నీది నువ్వు చెప్పుకుని ఎన్నాళ్ళైనా సరే మీరు పట్టించుకోండి. అరే నువ్వు గట్టిగా సరికొండబాయా, నీ గురించే మోషేకే చెప్తాడు దేవుడు డైరెక్ట్గా. నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి ఏందనేది మోషేకి చెప్పుతాడు. నువ్వేందుకు పీకుదంటావు? నాకు ఇన్ని టాలెంట్లు ఉన్నాయి, నాకు వచ్చిన రెఫరెన్స్లు రావు, నాకు వచ్చిన పాటలు రావు, నేను నడిపించినంత లేవాడు, నాకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరు లేవు, నేను అన్నీ మేనేజ్ చేయగలను, మంచి ఈవెంట్ చేయగలను, నువ్వు అన్నీ చెప్పినా నెక్స్ట్ ఎవడనేది ఎవరికి చెప్తారు? దేవుడే చెప్తాడు. దేవుడే చెప్తాడు. నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు కదా, ఏంటి? ఆత్మను పొందినటువంటి వాడు. అంటే ఒక మంచి స్థానం రావాలి. నెంబర్ 1 వెంబడించాలి. నెంబర్ 2 యుద్ధం చేయడానికి, అంటే చెప్పిన పని చేయడానికి. రిస్క్ ఫ్యాక్టర్ అక్కడ ఏంటంటే, యుద్ధం అంటే ఈయన కొండ, ఆయన కింద కత్తి. నువ్వేంది నేనేంది అనకుండా ఏం చెప్తుంది చేసినటువంటి వాడు. 3వదిగా దైవజనుడి నిమిత్తం ఈయనకి రోషం వచ్చింది. 4వదిగా ఎక్కడికైనా పంపిస్తే మంచి సమాచారం ఉన్నది తెచ్చాడు. అంత మాత్రాన కాదు, చెడు తెచ్చిన వాళ్ళతో అడ్డుపడ్డాడు. దైవజనుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు నానా మాటలు అంటున్న వాళ్ళకి మధ్యలో నిలబడి ఎట్లా చేశాడు? బట్టలు చింపుకున్నారట. ఏదో మాట చెప్పిస్తాను అనేది కాదు, అడ్డుపడ్డం, బట్టలు చింపుకోవడం, బ్రతిమలాడుకోవడం చేశాడు. లాస్ట్ది ఆయన దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాడు. ఈ సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా మీ గురించి ఒక సాక్ష్యం ఎక్కడికి రావాలా? పైనుంచి నా దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ అది, నెక్స్ట్ నీది, నెక్స్ట్ మాది, ఇది కాదబ్బా. దైవజనుడు కూడా ఎట్లుండాలంటే, అయ్యా ఈ సంఘాన్ని నెక్స్ట్ నడిపించేవాడు ఎవడు అని ఎవరు అడగాలి?
ఆయన అడగాలి. ఆయన ఏదో ఒక పేరు చెప్తాడు. వారసత్వాన్ని బట్టి ఇచ్చేది కాదు. మా అబ్బాయికి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఒరే తాతయ్య సంఘంలో నేను లేను, చిన్నాను లేడు, విశాఖపట్నం నీది కాదు, నల్గొండ నీది కాదు, అయితే అవ్వచ్చు, ఏది ఫిక్స్ అవ్వడానికి లేదు. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడికే పోవాలి. దేవుణ్ణి అడగాలి. దేవుడే చెబుతాడు. ఎవరయ్యా అంటే, నూను కుమారుడైనా అహరోను ఉన్నాడా? పిల్లలు లేరా? ఈయనకి సొంతగా పిల్లలు లేరా? నడిపించే సామర్థ్యం ఎవరికి వచ్చిందంట? వెంబడిస్తున్న వానికి మళ్ళా నడిపించేంత సామర్థ్యం వచ్చింది. చెప్పిన పని చేసి యుద్ధాలు చేసేవానికి లక్షల మంది నడిపించేంత సామర్థ్యం వచ్చింది. దైవ నిమిత్తం రోషంగా ప్రవర్తించిన వాడికి జనాల్ని నడిపించేంత భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఒక మంచి సమాచారం తెచ్చడం మాత్రమే కాకుండా చెడు సమాచారం తెచ్చిన వాడికి మధ్యలో అడ్డుపడినటువంటి జనములు నడిపించేంత ఆశీర్వాదం వచ్చింది. ఆఖరిగా దేవుని ఆత్మను పొందుకున్నాడు కనుక దేవుడే ఆయన పేరుని ప్రస్తావించాడు. నామినేటెడ్ పోస్టులు అంటారు కదా, ఎలక్షన్ ఉంటాయా? ఏంది ఎలక్షన్ ఉంటుందా? నామినేట్ ఎవరు చేశారు? దేవుడే చేశాడండి. నువ్వు చక్కగా వెంబడించగలిగితే, చెప్పిన పని చేయగలిగితే, దైవజనుడి నిమిత్తం రోషంగా నీకు వస్తే, పంపించిన చోట్ల సమాచారం ఉన్నదన్నట్టు చెప్పడం మాత్రమే కాకుండా చెడు సమాచారం చెప్పేవారికి అడ్డు మధ్యవర్తిత్వం నువ్వు చేయగలిగితే, ఆత్మను పొందినవాడు అయితే దేవుడే నిన్ను నామినేట్ చేస్తాడు. ముందు పరిచర్య కొరకు జనములు నడిపించినట్టుగా, స్వాస్థ్యాలు పంచించినట్లుగా, దేవుడే నీ పేరు ప్రస్తావించినట్లుగా మొదట మనం దైవజనుడు వెంబడించాలి. దైవజనుడు చెప్పినట్టు చేయాలి. దైవజనుడి కొరకు రోషంగా మనం ఉండాలి. పంపించోటకెళ్ళి సమాచారం ఉన్నదన్నట్టు చెప్పాలి. సరిపోలేదు, చెడు చెప్పిన వాడికి మధ్యలో ఉండి ఎక్స్ప్లెనేషన్ నువ్వే. ఆయన కాముకుంటా, నేనా? నన్ను అనలేదు కదా, నిన్నెవడన్నాడా? నన్నంటే నిన్నన్నట్టే నువ్వు మధ్యలో ఎందుకు రావట్లా? నన్నంటే మధ్యలో వచ్చిన ఒక డానియల్ సార్నే చూశాను నేను చర్చిలో. మీరు ఏడొచ్చారో నేను చూడలేదు, కానీ ఇంతమందిలో నన్నంటే నిలబడినాడు ఒక్కడే. నా నిమిత్తం మీకు వచ్చిందంటే ఏడొచ్చింది? చూపించలేదుగా, ఆయన చూపించాడు అక్కడ. ఏ యుటిగా పోవు, ప్రతిది మంచి అయినా చెడైనా బైబిల్ రాసింది. మంచిదైనా చెడ్డదైనా తీర్పులోనికి వచ్చేస్తాయి. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఒక పరిచారకుణ్ణి మోషే తర్వాత అంతమందిని నడిపించింది గొప్ప భాగ్యం ఇచ్చాడండి. పిల్లలు లేక కాదండి, అతను వెంబడించినందుకు, చెప్పిన పని చేసినందుకు, దైవజనుడి పక్షంగా రోషం వచ్చినందుకు. అలాగే ఒక మంచి సమాచారం తెచ్చి చెడు సమాచారం తెచ్చిన వాళ్ళు దైవజనుడి తిరుగుబాటు చేస్తుంటే మధ్యలో నిలబడినందుకు, ఆత్మను పొందుకున్నందుకు దేవుడే అతన్ని నామినేట్ చేశాడు. వాళ్ళు చెప్పడం కాదు, దేవుడే. సేమ్ అనిపిస్తుంది నాకు. ఏసన్న గారు టైం అడిగితే, అయ్యా నాకు టైం ఎవడు సరైన పెట్టుకోలేదు నేను అంటే, అదిగో అబ్రాం ఉన్నాడు కదా. ఎవరి అబ్రాం? కర్ర పట్టుకొని వెనకాల తిరిగాడు. కొండ ఒక్కసారి కూడా ఎక్కినోడు కాదే. ఆ అబ్రాముని తీసుకొచ్చి, ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి నెక్స్ట్ చేశారట. దేవుని కార్యాలు ఎప్పుడు ఒకలానే ఉంటాయి. హల్లెలూయా. కనుక మీ అందరికీ మనమును కూడా జనాల్ని నడిపించాలి. ఆధిక్యత రావాలంటే దేవుని ఆత్మను పొందాడు అంటారు కదా. ఒక మాట చదివి ముగిస్తాను నేను. చూడు, ఇంకోటి చదువు అక్కడ, ద్వితీయోపదేశకాండం 34వ. నూను కుమారుడైనటు యెహోషువ ఆత్మను పొందినవాడు రాసి చదివాం కదా. 34:9 చదువు. ద్వితీయోపదేశకాండం 34:9. రేయ్, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అరే, జనాలు మన మాట ఉండాలంటే మనం పంపించేవాడు మన నెత్తి మీద చేయి పెట్టాలా. అది ఎంత చక్కగా రాశాడు. మోషే యెహోషువ మీద చేతులుంచినప్పుడు గనుక అతను జ్ఞానాత్మ పూర్ణయ్యాడు కనుక ఈయన చెప్పిందల్లా ఇశ్రాయేలు అందరూ విన్నారట.
ఈ 5 లక్షణాల వల్ల ఈయన నెక్స్ట్ ఇశ్రాయేల్ నడిపించే స్థాయికి వచ్చాడు. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక పగ్గాలు ఈయన చేతికి వచ్చినాయి. నెక్స్ట్ ఎవరని చెప్పాడు దేవుడే? యెహోషువని. మీకు ఎంత స్టోరీ ఉంది. యెహోషువని ఆర్డైన్ చేసింది ఎవరు? కానీ ఎవరి సమక్షంలో? ఎలియాజర్ని పిలిచాడు. పిలిచి రహస్యంగా చేయరు, పబ్లిక్గానే దేవుడు పంపిస్తాడు. అంత ఆదిమ సంఘమైనా అప్పుడైనా సరే సీక్రెట్గా ఏడకెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని ఆర్డినేషన్ అయిపోయిందని దొరకడం కాదు. ఏ సమాజాన్ని నడిపించాలో ఆ సమాజం ఎదుటనే చేశారు. ఈయనని అట్లా ఆర్డైన్ చేసి ఈయన పంపించిన తర్వాత యెహోషువ ప్రారంభించాడు. చూడండి యెహోషువ గ్రంథం ఎలా చేశారు చూడు. ఈ లక్షణాలు ఉన్నోళ్ళు తర్వాత మారిపోవడం అనడానికి సూచన. నిజంగా పంపబడినాడు ఎట్టుంటాడో చూద్దాం. 8వ అధ్యాయం 35వ వచనం యెహోషువ గ్రంథం. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఈయన మినిస్ట్రీ స్టార్టింగ్ ఎట్లా చేశాడండి? జాషువా ఇటు చూడరనా, తర్వాత చదువుతూలే, మీ ఆవిడ నోట్స్ రాత్తలేదు, నువ్వు రాత్తలేవు, ఇది కాదు ఇది నెమరు వేసేదట. ఇప్పటికి ఇన్ని వేలు ప్రసంగాలు ఎన్న అన్నాడు ఎవడు? ఒకే ఒక మహాన్ వేలు వినేసాడట. మొన్న ఒక రోజు నువ్వు ఇదే మళ్ళీ చెప్తున్నావు అన్నాడు నా దగ్గరికి వచ్చి. ఇలాంటి వాడు ఉండబట్టి ఏసాన్ గారు అన్నారు, నువ్వు మారలేదని చెప్తున్నారా అన్నాడట కదా. ఏసాన్ గారు ఇది మళ్ళీ ఇదే చెప్పిన మాట, మరి నువ్వు మారలేదని యేసుప్రభు ఇస్తున్నాడేమో అన్నాడు కదా. అక్కడ ఏం రాస్తుంది చూడండి. యెహోషువ మినిస్ట్రీ ఎట్లా స్టార్ట్ చేసిండు? ఈయనకు పగ్గాలు రాగానే ఒరే మీరంతా హ్యాపీరా, మోషేలాగా కాదు, నాది రూట్ సపరేట్ అన్నాడా? అరే నిన్ను నడిపించి ఈ స్థాయికి వచ్చేలాగా కారకుడైనటువంటి నీ మీద చేతులు పెట్టిన ఆయన ముద్ర నీలో మినిస్ట్రీలో కనపడాలట్లా. అక్కడ ఏం రాసి ఉంది? మోషే ఆజ్ఞాపించిన దాంట్లో ఒక్కటి కూడా ఏమని రాసిందమ్మా? చదువు. మోషే ఆజ్ఞాపించిన వాటిలో చదవక విడిచిన మాట ఒక్కటి కూడా లేదు. నా సొంతది అని చెప్పాడా? అన్నీ మోషేకి దేవుడు ఆజ్ఞాపించినాయి. అక్కడ పైన రాసింది ఏంటంటే మోషే ఆజ్ఞాపించింది ప్రతిది ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర చదివి వినిపించాడు. తర్వాత చదువు 10వ అధ్యాయం 42 చదువు. కాదు 11, 15 చదువు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. ఇప్పుడు మోషే చెప్పినవన్నీ ఎవరు చెప్పాను నమ్మాడు ఆయన? నువ్వు నమ్మట్లేదుగా, అందుకే నీకు కలిపిస్తాను. నువ్వు 100% నమ్మితే ఏం చేయాలా? 100% మళ్ళీ అయ్యే నువ్వు చెయ్యాలి, చెప్పాలి. ఎంత చక్కగా రాసు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకును ఆజ్ఞాపించాను. యెహోషువ అలాగే చేశాను. ఎలా చెప్పాడో అయ్యే. మినిస్ట్రీ కొత్తగా స్టార్ట్ చేయగానే కొత్త రూల్సా, కొత్త పద్ధతా? ఎట్లా వెళ్ళిపోతాయి? అందుకని లోక సామెత మన ఇంట వంట లేదు. మన పరిచర్లు కూడా ఎట్లా ఉండాలా? దేవుడు మోషే మరి అబ్రాహాముకి చెప్పింది, ఇసాకు చెప్పింది, యోసేకి చెప్పింది, ఎన్ని తెచ్చి ఇందులో పెట్టిండా? మోషేకి ఏమేమి చెప్పాడో మళ్ళా యెహోషువ వెంబడించిన వాడు కనుక అయ్యే మళ్ళా ప్రజలకు చెప్పి వాటినే చేశాడు. మీరు దేవుని చేత పంపబడిన ఉంటే కరెక్టే. ఒకళ్ళు నిజంగా పంపబడినవాడైతే ఇక్కడ ఎలాగుందంటే మళ్ళీ బయట కూడా మినిస్ట్రీ అలాగే ఉండాలి. అట్లుంటేనే పంపబడినట్టు. అలాగే చేశాడు కనుక పట్టణాలు గెలిచి ఇశ్రాయేల్ అందరికీ స్వాస్థ్యం ఇచ్చాడు. ఒకటి కుట్టిగిన ఆధిక్యత. ఆ బ్రహ్మపాసను చూస్తుండే ఎక్కడైనా కర్ణాటక అయినా బళ్ళారిలో చచ్చిపోదాం అనుకున్నాడు, అట్టంటాడు, ఎవడు లేడు, అన్ని వదిలేసినోండి. ఇప్పుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఉట్టిగే రావు సార్. నమ్మకంగా వెంబడించినందుకు దేవుడు ఆయన తక్కువ చేయడు. చిలకలు కూడా డేవిడ్ రాజు గారు వాళ్ళ దైవజుడిని ఎట్ట వెంబడించాడు. ఆఖరి బాత్రూమ్ పోతుండే కూడా గుడ్డ ఆయనకి చేతులు పట్టేటోళ్ళట. అంత పరిచయం చేసినారట. అసలు మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు వెంబడిస్తున్నాం?
చెప్పిన పని ఎంత చేస్తున్నావు? ఆయన కొండ మీద ఉంటే కొండ కింద నేను వెయిట్ చేయాలా అన్నదా ఉందా? చెప్పిన పని అలా చేయాలా? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి అనిపిస్తాయా? నువ్వెప్పుడు కూడా లీడర్ కాలేవు, జనములు నడిపించలేము. దైవజుడి నిమిత్తం రోషం రావట్లేదా? ఎక్కడికైనా పంపిస్తే మంచి సమాచారం తెచ్చి అలవాట్లేదా? తెచ్చినా సరే నాదని చెప్పేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడు, నన్ను దీవిస్తాడు అనుకుంటావా? మరి ఎదురు తిరుగుతున్న వాళ్ళ మధ్యలో నిలబడేది లేదా? ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నటువంటి యెహోషువను మరలా చెప్తున్నాండి, దేవుడే నామినేట్ చేశాడు. ఎందుకే? యెహోషువ ఉన్నాడు కదా, నీ పిల్లలు ఉన్నారుగా, ఇంకోడు ఉన్నాడు కదా అని చెప్పలేదే? యెహోషువ ఉన్నాడు. దేవుడే నామినేట్ చేసేంత స్థాయికి రావాలంటే, వచ్చుతరానికి దీవెనంగా ఆయన ప్రజలందరినీ మీరు కానానికి నడిపించే స్థాయిలో ఒక లీడర్గా రావాలంటే, ఈ రోజున మీ పైన ఉన్న నాయకుడిని మీరు వెంబడించండి. చెప్పిన పని జాగ్రత్తగా, నీ రిస్క్ ఎంత నా రిస్క్ ఎంత అని ఆలోచించక చెప్పిన పని జాగ్రత్తగా చేయండి. మూడవదిగా ఆయన నిమిత్తం రోషం కలిగి ఉండండి. నాలుగవదిగా ఎక్కడికైనా పంపిస్తే మంచి సమాచారం తేవడమే మాత్రమే కాదు, అక్కడ చూడాల్సింది చెడు సమాచారం చెప్పిన వాళ్ళకి వీళ్ళే సమాధానం మడ్డుబడి చెప్పారు. ఆ క్వాలిటీ మనకు రావాలి. ఐదవదిగా దేవుని ఆత్మ ఎలా వచ్చింది? మోషేనే చేతులు పెడితే జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. అలా ఈయనతో నాకెందుకు పని, బయటికి వెళ్ళి చేసుకుంటా అంటే జనాలు నీ మాట అనరు. నువ్వెట్లా తిరుగుబాటు చేసి వచ్చావు, వాడిని కూడా నిన్ను కూడా తిరుగుబాటు చేస్తారు. ఈ మంచి లక్షణాలు మనం కలిగి ఉంటే, ఆయన మామూలుగా పరిచారకుడిగా ప్రారంభించినటువంటి ఆయన రాజులను జయించి రాజ్యాలు పట్టుకొని ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ కూడా స్వాస్థ్యాలను పంచేంత స్థాయికి వచ్చాడు. అది కలలో కూడా ఎవడు ఊహించలేని స్థాయి. అంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. మనల్ని కూడా దేవుడు వాడుకోవాలి. మనం కూడా ఈ తరాన్ని నడిపించగలగాలి. ఖానాన్లో చేర్చే నాయకత్వం మనకి రావాలంటే ఇప్పుడున్న నాయకుడికి విధేయులుగా ఉండాలి, ఇప్పుడున్న నాయకుడిని వెంబడించగలగాలి, ఇప్పుడున్నటువంటి నాయకునికి పక్షంగా మనకు రోషం రావాలి, ఇప్పుడున్న నాయకునికి పంపించిన దగ్గర ఒక మంచి సమాచారం తేవాలి. చెడు సమాచారం తెచ్చేవాడికి మధ్యలో మనమే రావాలి, సొంతంగా చేయాలి. ఆఖరికి దేవుని ఆత్మ, ఆ ఆత్మ ఎట్లా? నువ్వు నా మీద చేయించు, నీతో నాకేంది అనుకున్నావు అనుకో, జనాలు మన మాట వినరు. అలాంటి గొప్ప పరిచర్య మనకు రావాలి, మన పిల్లలకు రావాలి. ఒక తరాన్ని నడిపించగలిగే సామర్థ్యం మనకు రావడమే కాదు, వారికి స్వాస్థ్యాలను పంచేంత ఆశీర్వాదం మన కుటుంబాలకు కూడా రావాలి. అట్టి ఆశీర్వాదం వచ్చినట్లుగా యెహోషువలాగా వెంబడిద్దాం, యెహోషువలాగా చెప్పిన పని చేద్దాం, యెహోషువలాగా రోషం కలిగిందాం, యెహోషువలాగా మంచి సమాచారం తేవడం మాత్రమే కాదు, చెడు సమాచారం తెచ్చిన వాళ్ళకి దైవజుడికి మధ్యలో నిలబడగలగాలి. దేవుని ఆత్మను పొంది మనం కూడా జనములను స్వాస్థ్యములను పంచేంత స్థాయికి మనం కూడా వద్దాం. దేవుడి ఈ మాటలు దీవించగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించగలందరూ మోకరించండి.